వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్లో ఆధ్యాత్మిక తత్వ వేదాంతాలను గురించే ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే మానసికపరమైనటువంటి వ్యాధి, దాన్ని నయం చేసేటువంటి డాక్టర్లు అంటూ కూడా ఎవరూ ఉండరు. అటువంటి వాటిని నయం చేసేటువంటిదే ఆధ్యాత్మికం. ఇంకా రెండోది తత్వం అనేటువంటిది ఉంది. తత్వం అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ, అంటే నీవే అది, అదే నీవు. ఈ యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు చూడండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోలేము. యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాల వల్ల మానసిక ప్రశాంతతే కాకుండా సకాలంలో వర్షాలు అనేటువంటి పడతాయి. యజ్ఞ హోమం నుండి వచ్చేటువంటి ఆ ధూమం మేఘాలకు ఆవరించి సకాలంలో వర్షాలు అనేటువంటి పడతాయి. ఏ ఊర్లో అయితే పౌరోహితులు ఉంటారో ఆ ఊర్లో సక్రమమైనటువంటి వర్షాలు పడి పంటలు బాగా పండి రైతులు ఆనందంగా నివసిస్తారు. ఏ గ్రామంలో అయితే దేవాలయాలకి పూజలు పునస్కారాలు అనేటువంటివి ఉండవో, ఎక్కడైతే పౌరోహితులకి అవమానం అనేటువంటిది జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా అవాంఛనీయ సంఘటనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది హిందూ దేశం. హిందూ దేశంలో కేవలం దైవశక్తి అనేటువంటిదే ప్రధానంగా ఉంది. ఆ విధంగా లేకపోయినట్లయితే చాలా ప్రమాదకరం. నీలో ఎంత శక్తి ఉన్నా కానీ, పరాక్రమం ఉన్నా కానీ, నీకు మనశ్శాంతి అనేటువంటిది లేకపోయినట్లయితే అవన్నీ కూడా లేనట్లే అవుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతతను కలిగించేటువంటివి అంటే తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాలే, దాంట్లో డౌటే లేదు. తత్వం అనేటువంటి దాన్ని ఎట్లాగూ మన వల్ల కాదు. ఆ స్థాయి రమణ మహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మ, సద్గురు సుబ్రహ్మణ్యం, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, కన్యకా పరమేశ్వరి ఇలాంటి వాళ్ళందరూ కూడా తాత్వికులు. అంటే వాళ్ళల్లో ఉండేటువంటి శక్తిని వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు, దైవశక్తిని. అంతవరకు కూడా దేవాలయ సందర్శనాలు అనేటువంటివి తప్పదు. ఎందుకంటే పిల్లవాడు పరీక్ష రాసి పాస్ అయ్యేంత వరకు కూడా వాడు తప్పనిసరిగా కష్టపడి చదవాల్సిందే. అదేవిధంగా మనలో ఉండేటువంటి దైవశక్తిని తెలుసుకునేంత వరకు కూడా మనకు దేవాలయాలు అనేటువంటిది అత్యవసరం. ఇంకా తెలుసుకున్న తర్వాత అవసరం అనేటువంటిది లేనిలేదు. ఎందుకని యు ఆర్ దట్, నీలో ఉండేటువంటి శక్తిని నువ్వు తెలుసుకున్నావు. రమణ మహర్షి కొండ గుహలలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, గోచిగుట్ట పెట్టుకొని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది దేశ విదేశాల నుండి ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఆయనకు పాదాభివందనం చేశారు. మహేశ్వరుని శరణు వేడాడు. నన్ను రమ్మన్నావు, వచ్చాను, ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం నుండి శబ్దాలు అనేటువంటివి వచ్చాయి. ఆ కొండ గుహలో వెళ్ళి తపస్సు చెయ్యి అని వచ్చాయి. ఇంకంతే 85 సంవత్సరాలు గోచిగుడ్డ పెట్టుకొని మహానుభావుడు రమణ మహర్షి తపస్సు చేశాడు. ఆయన చివరికి మరణించిన తర్వాత ఆ అరుణాచలం మహాశివుడి ముందు ఆయన శవాన్ని ఉంచినప్పుడు శవం నుండి జ్యోతి అనేటువంటిది వెళ్ళి శివలింగంలో కలిసిపోయింది. ఇది చెప్పింది ఎవరో తెలుసా? మన సాక్షాత్ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. కాబట్టి దైవశక్తి అనేటువంటిది ఉంది, దానిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకునేంత వరకు ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు అనేటువంటిది చేయాల్సిందే. ఇంకా వేదాంతం, వాదనల యొక్క అంతమే వేదాంతం అని అంటాడు అన్నమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దేవుడున్నాడా లేడా అని వాదించి 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 చివరికి మౌనభావాన్ని వహిస్తాడు. అదే వేదాంతం.
వేదనల యొక్క అంతమే వేదాంతం, వాదనల యొక్క అంతమే వేదాంతం. కాబట్టి మన ఛానల్లో మిగిలినటువంటి వాళ్ళ ఛానల్లాగా తిక్కలే అనేటువంటివి ఉండవు, మానసిక ప్రశాంతతనిచ్చేటువంటివే ఉంటాయి. అందుకే మన ఛానల్ని దేశ విదేశాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తూ పొరపాటును కూడా ఎప్పుడూ కూడా వీటిని ఆపొద్దు అని నాకు సూచనలు ఇస్తూనే ఉన్నారన్నమాట. నా చిట్ట వరకు ఇంకొక గంటలో శరీరం పడిపోతుందనగా అంతవరకు కూడా ఈ వీడియో తీస్తూనే ఉంటాం. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంది అని ఎంతోమంది చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. ఇదంతా కూడా నా వల్ల నా గొప్పతనం ఏం కాదు. జగద్గురు శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. యూట్యూబ్ వాడి యొక్క డబ్బుల కోసం కానే కాదు. అదే మా గురువు గారు చెప్పారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఒక ఫలితాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది మధ్యలో ఆగిపోతుంది, సబ్స్క్రైబర్లు లేరని వ్యూస్ లేవని ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎప్పుడూ కూడా చెయ్యొద్దు. నీ వల్ల 10 మందికి మనశ్శాంతి ఉంది కాబట్టి ఇంకా అదే చాలు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండు, భగవంతుడు నిన్ను రక్షిస్తాడని చెప్పాడు. వాటి తప్పనిసరిగా వీటిని మధ్యలో ఆపడం అనేటువంటిది జరగదు. మీకు తెలిసినటువంటి వాళ్ళ చేత వరల్డ్ టీచర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయించి మానసిక ప్రశాంతత పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.